తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రీ మంత్రము చాలా పవిత్రమైనది. సకల దేవతల మంత్రసారము గాయత్రీ మంత్రమునందు ఇమిడి ఉన్నది. దేవతలు ఎందరైనా దివ్యశక్తి ఒక్కటే. వ్యక్తులు అనేకం కాని పూలదండలోని దారం వలె అందరిలోని ఆత్మతత్వం ఒక్కటే. ఇట్టి ఏకత్వాన్ని గుర్తించిన వారికి ఎట్టి బాధలు ఉండవు. కనుక అట్టి విశ్వాసాన్ని పెంచుకోండి. ఇతరుల మాటలను అనుసరించకండి. మీ అంతరాత్మను అనుసరించండి. అప్పుడే మీకు క్షేమం కలుగుతుంది. దృఢమైన విశ్వాసంతో గాయత్రీ మంత్రాన్ని నిరంతరం స్మరించండి. ఈ మంత్రాన్ని కేవలం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మాత్రమే కాక అన్ని వేళలయందు స్మరించండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనేవి మీకు ఉన్నాయిగాని భగవంతునికి లేవు. భగవంతుడు కాలాతీతుడు. అలాంటి భగవంతుణ్ణి స్మరించటానికి ఒక కాలపరిమితిని నిర్ణయించుకోవటమెందుకు? సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం చెయ్యండి. సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. విద్మహి సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. సాయేశ్వరాయ గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ ఆసతో మా. ఆయన ఆరోగ్య నిష్పృహతో పాటు సకల స్వార్థ కళ్యాణాన్ని స్వామిని ప్రార్థిస్తాము. మరి ఈ గాయత్రి మంత్రుల యొక్క విశిష్టతల గురించి గాయత్రి మంత్ర విశిష్టతల గురించి మన భారత వికాస్ పార్టీ గారైన వాణిశ్రీ గారు క్లుప్తంగా మాట్లాడవలసిందిగా. పూజ కాదు, ఇది ఆత్మార్పణ భావము. ఇది ప్రతి ఒక్క గింజ, ఒక్క ఆలోచన, ఒక్క నామం, ఒక్క సద్గుణం. మనకు స్వామికి చేసే ఒక్కొక్క బియ్యపు గింజ మన ఆలోచనలు. అలాగే ఒక్కొక్క నామం వచ్చేసి మనకు మంచి ఆలోచనలను ప్రతిబింబ చేస్తుంది. కాబట్టి మనం ఈ విధంగా పూజ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ పోయి మనకు సద్గుణాలు వచ్చినాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసుకున్నాం. ప్రతి ఒక్కళ్ళు దైవ గుణాలు, రాక్షస గుణాలు రెండు ఉంటాయి. దైవ గుణాలు ఏంటి చెప్పండి అమ్మా. దైవ గుణాలు ఏంటి చెప్పండి. సత్య
ప్రేమ, అహింస. సరే, మనలో ఉన్న దుర్గుణాలు ఏంటి? అక్షరపత్రాలు ఏమిటి? కామ, క్రోధ, మోహ, లోభ, మదమాత్సర్యములు కదా. వాటిని మనం స్వామి పాదాల దగ్గర ఇప్పుడు వదిలేసినాము. మన జీవితాలు పునీతమైపోయినాయి. ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విశ్వవ్యాప్తంగా అందరం ఒకే సమయంలో ఈ సాయి గాయత్రి మంత్రాన్ని జపించడం వలన పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి మనందరినీ ఆవరించినాయి అన్నమాట. అందువల్ల స్వామి యొక్క అపార కరుణా కటాక్షాలు మనందరికీ ఇప్పుడు వచ్చాయి. కాబట్టి మనము ఈ సాయి గాయత్రి మంత్రాన్ని ప్రతి సంవత్సరం మన మందిరంలో ప్రతిసారి ఫిబ్రవరి నెలలో మనకు మన సంస్థ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏర్పాటు చేశారు. మనందరికీ ఎంతో అదృష్టం వలననే ఇలాంటి పూజలు చేసుకునే అవకాశాన్ని మనకు స్వామి వారు కల్పించారు. అయితే ఈ రంగునాచరపు ఖర్చుందా? ఏమైనా ఏమీ లేదు. ఇంట్లో ఉన్న బియ్యం కొన్ని తీసుకొని వచ్చినాము. ఆర్భాటం లేదు, ఖర్చు లేదు, పెద్ద పని లేదు. సులభంగా పిల్లలందరూ కూడి ఎవరైనా చేసుకునే పూజ ఇది. సులభంగా చేసుకొని మనం ఎక్కువ అపారమైనటువంటి స్వామి దగ్గర ప్రాప్తిని మనము పొందుతామన్నమాట. అయితే ఈ తండూరార్చనలు కేవలం మనం సంవత్సరానికి ఒకసారి మందిరానికి వచ్చినప్పుడు నిర్వహించుకోవడమే కాకుండా మనం ఇంట్లో వారానికి ఒకసారి లేదా ఏదైనా అకేషన్స్ జరిగినప్పుడు మనకు వీలైనప్పుడల్లా కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ సాయి గాయత్రి నామజపంతో తండూరార్చన చేసుకొని ఆ బియ్యాన్ని మనం వండుకొని తింటే అది ప్రసాదంగా మారుతుంది. ఆ ప్రసాదం తినడం వల్ల మనకు సాత్విక గుణాలు, భగవంతుని యొక్క అపారమైన అనుగ్రహం మనందరికీ వస్తుంది. అందువలన పెద్దవాళ్ళు స్వామి మనకు ఈ అవకాశాన్ని ఏర్పాటు చేశారమ్మా. అది సరే, ఇప్పుడు మనము సత్యసాయి గాయత్రి ద్వారా మనం ఇప్పుడు తండూరార్చన చేస్తున్నాం కదా. సత్యసాయి గాయత్రి అంటే చెప్పండి పిల్లలు, చెప్పండి. వేద గాయత్రి అనాలి. వేద గాయత్రి అంటే వేద గాయత్రి అంటే స్వామి స్వరంతో ఫస్ట్ 9 టైమ్స్ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని వేద గాయత్రి 9 టైమ్స్ చెప్పారు స్వామి. తర్వాత మనం ఏం చదువుకున్నాం? 105 సార్లు చదువుకున్నాం. ఇప్పుడు ఏం చదివాము? సాయి గాయత్రి చదువుకున్నాం కదా. ఓం సాయీశ్వరాయ విద్మహే అంటే సాయీశ్వరుని తత్వాన్ని మనము తెలుసుకుందాం గాక. అంటే సాయినాథుడు భగవంతుడు అని, ఈశ్వరుడు అని మనము తెలుసుకున్నాము. ఫస్ట్ ఏంటి? సాయీశ్వరాయ విద్మహే అంటే ఏంటి చెప్పండి అమ్మా. సాయీశ్వరుని తత్వాన్ని గురించి మనము తెలుసుకున్నాము. తర్వాత సత్యదేవాయ ధీమహి అంటే సత్యస్వరూపుడైన సాయినాథునికి నమస్కారములు ధ్యానిస్తున్నాము అని భావం. తర్వాత కన్న సర్వ ప్రచోదయాత్ అంటే ఆయన మన బుద్ధిని, జీవితాన్ని సరిదిద్దుగాక అని దీని భావం. మనం ఇన్నిసార్లు ఇంతగా వేడుకుంటే స్వామి మన మీద కరుణ చూపించుకుంటాడా? ఇప్పుడు ఆల్రెడీ మనందరికీ పాజిటివ్ వైబ్రేషన్స్ స్వామి ఇచ్చేసినారు. కాబట్టి స్వామి వారు చెప్పినట్లు ఈ గాయత్రి మంత్రాన్ని హృదయంలో నాటిన విత్తనం లాంటిది. దాన్ని జపం అనే నీటితో పోషిస్తే అది జీవితమంతా నీడనిచ్చే వృక్షం అవుతుంది. ఇంకా మనం సత్యం పలకడం అంటే ఇప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. గాంధీజీ స్టోరీ అవన్నీ మనం చెప్పుకున్నాం కదా. గాంధీజీ చిన్నప్పటి నుంచి సత్యమే పలికి ఆదర్శమైన మహనీయుడై మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచాడు కదా. అలా పిల్లలు చిన్నప్పటి నుంచి సత్య, ధర్మ, శాంతి, ప్రేమను నేర్చుకోవాలి. కళ్ళతో మంచినే చూడాలి, చెవులతో మంచినే వినాలి, నోటితో మంచినే పలకాలి, చేతులతో మంచి పనులే చేయాలి, కాళ్ళతో మంచి ప్రదేశాలకు వెళ్ళాలి. ఇలా మనం చిన్నప్పటి నుంచి మానవతా విలువలను నేర్చుకుంటూ సత్యసాయి ఆర్గనైజేషన్లో బాల వికాస్ ద్వారా స్వామివారు మనకు ఎన్నో అవకాశాలు ఎన్నో నేర్పిస్తున్నారు. ప్రతిరోజు మనందరము నిత్య విద్యార్థులమే. ఏమైనప్పటికీ కూడా ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే ఏదో ఒక విషయము. స్వామివారి చరిత్ర అంత అనంతము, మనకు కొంచెమే తెలిసేది అన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరము నిత్య విద్యార్థులమై స్వామివారు చెప్పిన వాటిలో మనందరము మంచి విషయాలను చదువుకుంటూ, వింటూ, నేర్చుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఈ సాయి గాయత్రి మంత్రాన్ని ద్రష్ట ఎవరమ్మా? రచించి రూపొందించిన వారెవరు? గురు సైన్ చెప్పండమ్మా. వేద గాయత్రి మంత్ర ద్రష్ట ఎవరు? విశ్వామిత్ర మహర్షి.
ఇది చెప్పించడం వలన మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ పోయి మంచి ఆలోచనలు తర్వాత సద్గుణాలు అన్నీ వస్తాయని కూడా మనం తెలియజేసుకున్నాం కదా. తర్వాత తండ్రులు అంటే బియ్యము అని చెప్పుకుంటే క్షయం కానీ మనము వీళ్ళు ధవల అక్షతలు అని కూడా అంటాము. అయితే వీటితో ఎందుకు చేస్తున్నాము పూజ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ప్రసాదంగా వండుకొని తింటే మన ఆరోగ్యము మనసు బుద్ధి అంత పవిత్రమై సదాలోచనలు వస్తాయి. మనం నార్మల్గా భగవంతుని దేంతో పూజ చేస్తాము? పువ్వులతో పూజిస్తాము. ఆ పువ్వులు భగవంతుని పాదాలు తాకిన వెంటనే అవి పునీతమై సాధకమైపోతాయి అన్నమాట. అయితే అవి మరుసటి రోజుకి ఉంటాయా? నెక్స్ట్ డేకే వాడిపోతాయి. అయితే ఈ ధవల అక్షతలు బియ్యము అలా కాదు, ఎప్పటికీ అలానే ఉంటాయి. కాబట్టి స్వామివారు చిన్నప్పటి నుంచి పిల్లలతోటి ఇలా కండునార్చనలు చేసే మహత్వాన్ని మనకు కల్పించారు. ఇంకా మన ఇంట్లో వ్యక్తిగతంగా చేసుకుంటే మన ఇంటి వరకు ఇల్లు అంతా పావనమైపోతుంది. మన మనస్సు, ఇల్లు, వాతావరణం అట్లా. అలా కాకుండా ఇలా సామూహికంగా చేసుకున్నప్పుడు ఎంతో శక్తివంతమైనటువంటి తరంగాలు మనందరి మీద వ్యాపించి పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు అందుతాయన్నమాట. ఇంకా వేదాలలో గాయత్రి మంత్రాన్ని మంత్రాల మాత అని అంటారు. మాత అంటే చెప్పు అమ్మ, మాత అంటే తల్లి, మంత్రాలకే తల్లి వంటిది ఈ గాయత్రి మంత్రం అని చెప్పారు. ఇందులో కూడా 24 అక్షరాలు ఉంటాయి అన్నమాట. అన్ని మిగతా గాయత్రి మంత్రాలు కూడా 24 బీజాక్షరాలు గాయత్రి మంత్రం ఉంది కదా, ఓం భూర్భువః, అది 24,000 రామాయణ వాక్యాల నుంచి తీసినటువంటి ప్రతి 1000 శ్లోకాలకు ఒక్క లెటర్ తీసిండు, అది గాయత్రి మంత్రం. ఇది స్వామిచే శాస్త్రి గారిచే ఉద్భవించబడినటువంటి సాయి గాయత్రి మంత్రం కూడా అంతకంటే పరమ శక్తివంతమైన మంత్రం ఇది. ప్రతిరోజు మీరందరూ చదువుకుంటున్నారమ్మా వేద గాయత్రి 3 టైమ్స్, కనీసం ఎక్కువసార్లు ఎన్నిసార్లు చదువుకోవచ్చు. మనం ఇక్కడ రెడీగా చేస్తున్నాం ప్రతి సంవత్సరము వేద గాయత్రి 3 టైమ్స్, సాయి గాయత్రి 3 టైమ్స్ కంపల్సరీ చదువుకోవాలి. మీరు ఎంతమంది చేస్తున్నారమ్మా? హ్యాండ్స్ రైట్ చేయండి ఒకసారి, క్లాప్స్ అవ్వ. కొంతమంది మిగతా వాళ్ళు కూడా రేపటి నుంచి ఎంతమంది చేస్తారు? మీరు పడుకునే టైంలోనూ, స్కూల్కి వెళ్ళే టైంలోనూ, వ్యాన్లో, బస్లో, మీరు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లో ఎక్కడ ఉన్నా మనసులో ధ్యానించుకోవచ్చు. మీకు సపరేట్గా దీనికి ఒక టైం అంటూ అవసరం లేదమ్మా. మీరు క్లాస్ రూమ్లో కూర్చునే టైంలో ప్రేర్ చేసి వెళ్ళిపోతుంటారు. ఒక 5 మినిట్స్ నచ్చడానికి 2 మినిట్స్ ఉంటుంది. ఆ గ్యాప్ కూడా మీరు చదువుకోవచ్చు. సరేనా? తప్పకుండా మీరు రేపటి నుంచే వేద గాయత్రి 3 టైమ్స్, సాయి గాయత్రి 3 టైమ్స్ చదువుకోవాలి. అలాగే తల్లిదండ్రులకు ఎంతమంది నమస్కారం చేస్తున్నారు మనం? 1 2 3 4 5 6 7 సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. ప్రసాదించిన శక్తి, భక్తి, యుక్తి, అనురక్తి, ప్రపత్తితో ప్రేమ, సేవా సాధనను మీ పాదపద్మాల చెంత పూజా కుసుమంగా సమర్పించి మా జీవితాన్ని సార్థకం చేసుకుంటామని మనఃపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాం. జై సాయిరామ్. Happy birthday to you, Angita. Happy birthday to